శిష్యులతో అంటాడు ఏమనంటే, ఇది కానీ మీరు చేయకపోతే నాతో మీకు పాలు లేదు, నాతో మీరు ఏకమవ్వలేరు, నాతో మీరు అంటుకట్టబడలేరు అని ఆయన యథార్థంగా చెప్పడం జరిగింది. హల్లెలూయా. రోజుల్లో బల్ల తీసుకుని వారు ఎంతమంది ఉన్నారు? దేవుని బిడ్డలారా, ఆయన శరీరములో కావచ్చు, రక్తములో కావచ్చు పాల్పొందిన వారు ఎంతమంది ఉన్నారు? ఎందుకో తెలుసా? ఇంకా పాపాన్ని విడిచిపెట్టలేదు. బాప్తిజం తీసుకుంటే కదా ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి, అవునా కదా? బాప్తిజం అనే కార్యక్రమము ఎప్పుడైతే జరగతాదో దేవుని బిడ్డ, అప్పుడే అతనితో పాలు ఉంటది, అతని శరీరం తినడానికి అర్హత వస్తుంది, ఆయన రక్తాన్ని త్రాగడానికి అర్హత యోగ్యత కలుగుతుంది. బాప్తిజమే లేకపోతే ఇంకా ఏమవుతుంది అంటే దేవుని బిడ్డలారా, అలాగనే ఉండిపోతారు. ఆయనతో పాలు లేకుండా లోకముతోనే పాలుండి లోకములోనే కలిసిపోయి లోక పాపము భోగములను అనుభవిస్తూ సుఖభోగాలు అనుభవిస్తూ దేవుని బిడ్డలారా ఏమైపోతారు అంటే లోకానికి అప్పగించబడతారు.